హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం వైఖరుల టాపిక్లో ఉన్న నిర్వచనాలని షార్ట్కట్ కోడింగ్లో చూద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. వస్తువుల పట్ల, మనుషుల పట్ల, సిద్ధాంతాల పట్ల వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలే వైఖరులు. ఒక ప్రత్యేకమైన వస్తువు లేదా వ్యక్తులకు ప్రతిస్పందించడానికి సిద్ధపరిచే నిర్ణాయక ఆర్జిత ధోరణి అనేది వైఖరి అన్నమాట. వైఖరి అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది ధనాత్మక వైఖరి అవ్వచ్చు, లేదా రుణాత్మక వైఖరి కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక విషయం గురించి ధనాత్మక వైఖరికి ఎగ్జాంపుల్ కింద చూద్దాం. ఒక హెయిర్ ఆయిల్ తీసుకున్నాం. మనం ఒక హెయిర్ ఆయిల్ తీసుకుంటే అది వాడుతున్నప్పుడు చాలా బాగా జుట్టు అనేది పెరుగుతుంది అనుకో, దాని మీద మనకి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది, ధనాత్మక వైఖరి అనేది ఉంటుంది. అదే ఆ హెయిర్ ఆయిల్ వాడుతున్నప్పుడు చాలా దారుణంగా జుట్టు అనేది ఊడిపోతుంది అనుకో, అప్పుడు మనకి దాని మీద నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది, రుణాత్మక వైఖరి అనేది ఉంటుంది. దానివల్ల మనకి ఆ ప్రోడక్ట్ అనేది వాడాలని అనిపించదు. దీనివల్ల మనం ఎవరికి కూడా రికమెండ్ చేయమన్నమాట, ఈ ప్రోడక్ట్ వాడండి అని చెప్పి. ఓకే, హింట్ ఏంటో చూద్దాం. ఇక్కడ హింట్: ఒక అంశం పట్ల నిశ్చిత అభిప్రాయంతో కూడిన ప్రతిస్పందనే వైఖరి. ఒక అంశం పట్ల నిశ్చిత అభిప్రాయంతో కూడిన ప్రతిస్పందనే వైఖరి అవుతుంది. ఓకే, ఇప్పుడు నిర్వచనాలు చూద్దాం. ఒక 7 నిర్వచనాలు ఉన్నాయి. 9 నిర్వచనాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ అనస్తాసి అనే నిర్వచనం చూద్దాం. ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించే ధోరణి వైఖరి అంటారు. ఓకే, ధోరణిని వైఖరి అంటారు. మనం దీంట్లో ఒక జాతి అని వచ్చిందంటే ఆ నిర్వచనంలో అనస్తాసి అని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా, ఒక జాతి, అనస్తాసి అని ఒక జాతి అని గుర్తుపెట్టుకోండి. అనస్తాసి జాతి అని వస్తే నిర్వచనంలో వైఖరికి సంబంధించి అది అనస్తాసి. నెక్స్ట్ సెకండ్ నిర్వచనం: ప్రపంచంలో ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అని చెప్పింది ఎవరంటే కడ్జ్. అంటే మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోండి. కడ్జ్ అంటే మూల్యాంకనం చేసేటప్పుడు టీచర్స్ మార్క్స్ కట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే, కడ్జ్ మూల్యాంకనం చేసినప్పుడు టీచర్స్ బాగా చదవకపోతే, బాగా మాట వినకపోతే మార్క్స్ కట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. థర్డ్ నిర్వచనం: వ్యక్తులు, వస్తువులు, విషయాల గురించి వ్యక్తి ప్రత్యేక పద్ధతిలో ఆలోచించే, ప్రత్యక్షం చేసుకుని ప్రవర్తించే విధానమే వైఖరి అని చెప్పింది ఎవరంటే సూజీ. ప్రత్యేక పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక పద్ధతిలో సూజీ రవ్వతో ఉప్మా చేస్తున్నట్టు, ప్రత్యేక పద్ధతిలో సూజీ రవ్వతో ఉప్మా చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక పద్ధతి సూజీ. ఓకే, నెక్స్ట్ వైఖరి అనేది ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత అని చెప్పింది ఎవరంటే కార్ల్ హాసర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కార్ని రిపేర్ చేసే వాళ్ళ ప్రవృత్తి. ఓకే, తన వృత్తి ఏంటంటే కార్లు రిపేర్ చేయడం అని గుర్తుపెట్టు. ప్రవృత్తి కార్న్ హాసర్. వృత్తి ఏంటంటే కార్లు రిపేర్ చేయడం. ఒకానొక పరిస్థితి పట్ల వ్యక్తికి ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతే వైఖరి. ఫ్రీమన్. పరిస్థితి అని వస్తే ఫ్రీమన్. ఇక్కడ పరిస్థితికి పట్ల వ్యక్తి ప్రతిస్పందించడానికి ఉండే వైఖరి అన్నాడు కదా. ఇప్పుడు మన మనసు ఫ్రీగా ఉంటేనే కదా దేనికైనా సరే ప్రతిస్పందిస్తాం. ఆ పరిస్థితికి ప్రతిస్పందించడానికి ఏం కావాలి? మనసు ఫ్రీగా ఉండాలి. కాబట్టి ఫ్రీమన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని చెప్పింది ఎవరంటే మెహరాన్ ఏం చెప్పాడు? సాంఘిక విషయాలకు. ఇక్కడ కోడ్ ఏంటంటే సాంఘిక విషయాలు అనేది
ఇంపార్టెంట్ అండి. సాంఘిక విషయాలను గుర్తుపెట్టుకోండి. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని చెప్పింది ఎవరంటే మెహ్రాన్. నెక్స్ట్, ఏదైనా ఒక విషయం పట్ల కలిగి ఉన్న ప్రత్యేక భావనను వైఖరి అంటారు అని చెప్పింది ఎవరంటే, ప్రత్యేక భావనను కలిగి ఉంటారని చెప్పింది ఎవరంటే సోరెన్సన్. ఓకే, భావన భావన అనే పదం వచ్చింది చూసారు ఇక్కడ, భావన, సోరెన్సన్. ఓకే, భావన యొక్క కొడుకు సోరెన్ అని గుర్తుపెట్టుకోండి. భావన యొక్క కొడుకు సోరెన్. సన్ అంటే కొడుకు కదా, భావన యొక్క కొడుకు సోరెన్. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని చెప్పింది ఎవరంటే ట్రావర్స్. ఓకే, ట్రావర్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ట్రావర్స్, ట్రాక్టర్ అనేది ఒక నిర్దిష్ట దిశగా పోతూ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రాక్టర్ అనేది ఒక నిర్దిష్ట దిశగా పోతూ ఉంది. నిర్దిష్ట దిశ అనేది వచ్చిందంటే ఆ నిర్వచనంలో ట్రావర్స్ అని ఐడెంటిఫై చేసేయచ్చు. సంబంధిత ఉద్దీపనకు ముందుగా నిర్ణయించే విధంగా స్పందించడానికి సంసిద్ధంగా ఉండే ఉండడాన్ని వైఖరి అంటారని చెప్పింది ఎవరంటే విట్టేకర్. ఇందులో ఉద్దీపన అనేది కీవర్డ్. ఉద్దీపన అని వస్తే విట్టేకర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉద్దీపన, విట్టేకర్. ఓకే, నెక్స్ట్, కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వైఖరిలో దృఢత్వాన్ని సూచిస్తుంది. ఆకస్మికంగా బాధాకరంగా జరిగే సంఘటనలు మనలో వైఖరిని ఏర్పరుస్తాయి. సమాజంలో ఎదురయ్యే అనుభవాలు వైఖరిలో ఏర్పడేలా చేస్తాయి. ప్రవర్తనను ప్రేరేపించగల సామర్థ్యం వైఖరికే ఉన్నది. విద్యా విధానం సరైన వైఖరులను మోసుకుని పోయే వాహనం వంటిదని చెప్పింది మెహ్రాన్ మళ్ళీ వాహనం వంటిదని కూడా చెప్పారనమాట. ఓకే, వైఖరి మోసుకుని పోయే వాహనం అని చెప్పింది కూడా మెహ్రాన్. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని చెప్పింది ట్రావర్స్. ఓకే, నిర్దిష్ట దిశ అని వస్తానికి ట్రావర్స్. ఓకే, ఇది ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.